డిగ్రీ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ చెప్పిండు, ఉమ్. అరే మామ మనం పాస్ కావాలంటే సరస్వదేవిని మొక్కి రావాలని. ఆ, చెప్పినోడు రాలే నా ఎంబడి. ఆ, నేను ప్రిపేర్ అయినా. ఒక ₹25 తీసుకొని బయలుదేరిన. హైదరాబాద్ పోయి మన కాచిగూడ స్టేషన్లో మన్మాడ్ ట్రైన్ ఎక్కితే బాసరలో ఆగుతారు. ఓకే. ఆ, రాత్రి పోయినా, ఆడ రిజర్వేషన్ లేదు. అప్పుడే లైఫ్లో పైరైలు స్టార్ట్ నాకు. ఉమ్, ఉమ్. పోర్టర్ను పట్టుకొని ఆయనకి ఓ బీడీ కట్ట ఇప్పిస్తే వాడు బెర్త్ ఇచ్చిండు. అనుకొని పొద్దుగాల పోయిగా దిగిన తర్వాత బాసర గోదావరి నదిలో స్నానం చేసి ఉమ్. అమ్మవారికి పోయి దర్శనం చేసుకున్నాక ఎందుకో మరి అది ఎవరు చేయని ఒక తుంటరి పని ఆడ చేసిన. పైసలు లేవని ఒక పేపర్ తీసుకొని అమ్మకు లెటర్ రాసిన. అబ్బా. ఆ, నా ఇచ్చదైవన సరస్వతి దేవికి ఏం రాసినో తెలియదు. రాసింది ఏంటంటే, ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు, నేను అనుకున్నవి సాధించాలి, పేరు రావాలి, డబ్బు రావాలి, రవికుమార్ అంటే 10 మందికి తెలియాలి, ఆ స్టేజ్ నాకు ప్రసాదించని లెటర్ ఇచ్చిన. మరి ఎట్లా అమ్మవారు చూసిరో తెలియదు. నేను అడిగినవన్నీ ఇచ్చింది. అడిగినవంటే కొన్ని ఎక్కువ కూడా ఇచ్చింది. ఉమ్. ఇది అందుకే నవరాత్రులు 9 డేస్ అన్నీ తిండి బంద్ చేసి ఫ్రూట్స్ మీద ఉండి మహబూబ్ నగర్లో దసరా ఉత్సవాన్ని మీరు ఎప్పుడైనా చూసిండ్రో లేదు. ఆ, ఆ, ఆ. దసరా కమిటీకి నేను సెక్రటరీ. అత్యంత ఇష్టమైన పండుగ నాది దసరా. దసరా. అనర్గళంగా 1.5 సేపు స్పీచ్ ఇచ్చి బాణసంచాలు కాల్చి ఆ, బాణాసుర సంహారం. ఈసారి మీకు వీలైతే రండి. రవికుమార్ సంస్కృత పదజాలము విద్య అవన్నీ అప్పుడు అంటే దానికి కారణం ఏంటంటే అమ్మవారి భక్తి. అమ్మవారి భక్తి.